జ్ఞానంతోనే మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతుందని జ్ఞాన గురువు రాజనర్స్ అన్నారు. ప్రపంచ జ్ఞాన దినోత్సవ వేడుకల్ని రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువు రాజనర్స్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో జ్ఞానానికి ప్రత్యేక పీట వేయడం జరిగిందని, డిసెంబర్ 21వ తేదీ ప్రపంచం మొత్తం ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. జ్ఞాన గురువు దాజీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జ్ఞాన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్థానిక జ్ఞాన సెంటర్ సభ్యులందరం పొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞానం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ధ్యాన దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 21ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ నాడు ధ్యాన దినోత్సవంగా ఎట్లాగైతే యోగా దినోత్సవం జూన్ 21 నాడు జరుపుకుంటున్నామో అట్లాగే ప్రపంచమంతటా కూడా ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21వ తేదీ నాడు జరుపుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి లోపల బిల్ పాస్ కావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మా సోదరులందరం కలిసి ఆ సెలబ్రేషన్ ఇక్కడ మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. మా గురువుగారు అయినటువంటి పూజ్య దాజీ గారు ఈరోజు లైవ్ మాకు గచ్చిబౌలి స్టేడియం నుంచి అందించడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రసాదాన్ని మేము ఇక్కడ స్వీకరించడానికి, ధ్యానాన్ని వారితో కలిసి లైవ్లో చేయడానికి ఇక్కడ అందరం సమావేశం జరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత గవర్నర్ గారు, చాలా వీళ్ళంతా కూడా చెప్పండి, వీళ్ళందరూ ఈ ధ్యాన దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మనమందరం కూడా ఓన్లీ యోగా చేయడం అనేది అది అసంపూర్ణంగా ఉంటుంది, ధ్యానంతో మాత్రమే అది సంపూర్ణంగా అవ్వడం జరుగుతుంది అని నిర్ధారించి నా ధ్యానం యొక్క విశిష్టతను మా గురుదేవులు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం. ధన్యవాదాలు.